నేటి కేబినెట్ తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి నిరాకరించింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేబినెట్ కి భేటీకి ఈసీ నో చెప్పింది. కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈసీ వాదిస్తుంది. అయితే రైతుల సమస్యలపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీంతో భేటీకి ఈసీ అనుమతి ఇస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ధరణి సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ధరణి సమస్యల పరిష్కారం కోసం సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై సమీక్ష జరుపుతుంది. ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన అప్లికేషన్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. జూన్ 4లోగా పెండింగ్ లో ఉన్న ధరణి అప్లికేషన్స్ ను క్లియర్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ధరణిలో మొత్తం 119 తప్పుల్లో స్పెషల్ డ్రైవ్ తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ గుర్తించింది. ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తర్వాత పరిష్కారమైన 1,00,000 అప్లికేషన్లతో పాటు పెండింగ్ అప్లికేషన్లపై సమీక్ష నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. బ్యూరో రాజు, చెప్పండి. సుజాత, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఈసీ అనుమతికి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈసీకి లేఖ రాయడం జరిగింది. అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరారు. అయితే ఈ కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకుండా సమావేశం నిర్వహించడం సాధ్యం కాదు. కారణం ఇక్కడ ఎందుకంటే ఈసీ ఇప్పటివరకు అయితే అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇస్తుందా లేదా అనేటువంటి సందిగ్ధం కూడా కొనసాగుతూ ఉంది. ఒకవేళ కేబినెట్ సమావేశం కనుక జరిగితే కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి దీని యొక్క నిర్ణయాల యొక్క ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా పడే అవకాశం ఉందన్నటువంటి ఒక వాదన అయితే ఇక్కడ సాగుతూ ఉంది. సో మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది సాయంత్రం 4 గంటల వరకు కేబినెట్ సిద్ధంగా ఉండాలని చెప్పేసి మాత్రం ఇప్పటికే అధికారులకి అటు మంత్రులందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి కోరారు ఆఫ్ ద రికార్డులో. అయితే ఒకవేళ అనుమతి కనుక వస్తే సమావేశం కొనసాగుతుంది. లేదంటే అనుమతి ఇవ్వకపోతే కేవలం మంత్రులతో సమీక్షా సమావేశం మాత్రమే, కేబినెట్ మంత్రివర్గం కాకుండా కేవలం మంత్రులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అందుకు అనవసరమైనటువంటి అంశాలను కూడా ప్రధానంగా ఎజెండాగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైతే తీసుకోవాలో వాటికి సంబంధించిన అంశంతో పాటు ధరణి సమస్యలు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరపాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే అక్కడ ధరణికి సంబంధించినటువంటి కమిటీ కూడా భేటీ అయింది. ధరణిలో వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యల పరిష్కారానికి కావాల్సినటువంటి మార్గదర్శకాలు కూడా ఇప్పటికే సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కాబట్టి దాదాపు 1,00,000కు పైగా అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే వాటన్నిటి కూడా పరిష్కారం చేసేటువంటి దిశగా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ధరణిలో మొత్తం కూడా ఒక 119 రకాల సమస్యలు అందులో ముందుకు వస్తే దాదాపు 76 రకాల సమస్యలు ఇప్పటికే పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. వాటిని మళ్ళీ రివైజ్డ్ చేసి వాటిని కూడా కొత్త మార్గదర్శకాల ద్వారా సమస్యలు పరిష్కరించేసే విధంగా రైతులకు కింద భూ హక్కుదారులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వీటితో పాటు మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డకు సంబంధించినటువంటి ఆ కుంగిపోవడం, ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏదైతే పగుళ్ళు వచ్చాయో పగుళ్ళకు సంబంధించిన సాంకేతిక అంశాలపైన ఎన్ఎస్డిఏ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయటువంటి చర్యలు ఏం తీసుకోవాలి, రానున్నటువంటి వర్షాకాలంలో గోదావరి నీరు కూడా గోదావరికి నిండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ టైంలో ఆ ప్రాజెక్ట్ యొక్క అవసరాలు ఎలా ఉంటాయి అన్నటువంటి అంశాలపై కూడా ఆ ప్రాజెక్ట్ నిలబెట్టేటువంటి పరిస్థితి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావించింది. ఈ 2 నెలల కాలంలో ఎన్నికల హడావుడిలో పార్టీలన్నీ కూడా బిజీ ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక దశలో ఆగిపోయినటువంటి పరిస్థితి కాబట్టి మంత్రివర్గం ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రత్యేకంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలు సిద్ధం చేసుకుంటే అది కేబినెట్ అప్రూవల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ కేబినెట్ అప్రూవల్ కోసం ఈసీకి అనుమతి కోరినటువంటి పరిస్థితి. సో ఈ 4 గంటల లోపు ఒకవేళ అనుమతి వస్తే కేబినెట్ కొనసాగుతుంది. కార్పొరేషన్ ఏర్పాటు ఆమోద ముద్ర వేసుకుంటారు. ఆ తర్వాత మిగతా నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ప్రస్తుతం కేవలం సమీక్షా సమావేశం మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.